హాయ్ గైస్! ఈరోజు మనం టొవినో థామస్ మరియు అన్నాబెల్ గారు నటించిన 'నారదన్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ఆల్ స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూసినాక నాకేమనిపించిందంటే మూవీలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ 40 మినిట్స్ ఎక్సలెంట్‌గా అనిపించింది. టొవినో థామస్ గారి పెర్ఫార్మన్స్ అయితే మాత్రం అల్టిమేట్‌గా ఒక నెగెటివ్ సైడ్ ఉన్న క్యారెక్టర్‌ని చాలా సూపర్‌గా హ్యాండిల్ చేశారు అనిపించింది. నిజాయితీగా ఉండే జర్నలిస్టులు వాళ్ళ క్యారెక్టరైజేషన్‌ను జర్నలిజాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా ఈ మూవీ నచ్చుతుంది. సీసీ కెమెరాల ద్వారా 'నారదన్' అనే ఒక ఛానెల్‌ని రన్ చేస్తున్న జర్నలిస్ట్, ఆ ఛానెల్ వల్ల అతను ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు, చివరికి ఏమైంది అన్నదే ఫ్రూట్ ఆఫ్ ద మూవీ. ఇక ఓవరాల్‌గా మూవీలో పెర్ఫార్మన్స్ విషయానికొస్తే టొవినో థామస్ గారి యాక్టింగ్, అన్నాబెల్ గారి క్యారెక్టరైజేషన్ నాకైతే బాగా నచ్చాయి. స్టోరీ ఆఫ్ ద మూవీ మాత్రం చాలా సింపుల్‌గా ఉన్నా, దాని టెల్లింగ్‌లో మనం ఏం జరుగుతుంది అని మనం ప్రెడిక్ట్ చేసినా సరే, ఈ మూవీ అయితే మాత్రం లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ది కోర్ట్ డ్రామా సీన్స్ చాలా బాగా తీశారు అని చెప్పుకోవచ్చు. టొవినో థామస్ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం సూపర్‌గా ఉంది. ఒకానొక టైంలో ఒక విలన్ మీద ఎంత మనకి హేట్ కలుగుతుందో, ఈ మూవీ చూసినప్పుడు మనకి థామస్ గారి మీద కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. తన క్యారెక్టరైజేషన్‌లో చూపించిన నెగెటివ్ షేడ్స్ అనేవి మనల్ని ఎంతగానో ఇంప్రెస్ చేస్తాయి. ఈ మూవీలో డ్రాబ్యాక్స్ విషయానికొస్తే మెయిన్ పాయింట్ ఆఫ్ ద మూవీ సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుంది. బోర్‌గా ఫీల్ అయ్యే ఫస్ట్ హాఫ్‌తో పోల్చినప్పుడు సెకండ్ హాఫ్ చాలా బెటర్ రిలీఫ్‌నిస్తుంది. ఓవరాల్‌గా ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. స్లో నరేషన్‌లో ఉండి మలయాళం మూవీస్‌ని ఇష్టపడేవారైతే, టొవినో థామస్ గారికి ఫ్యాన్ అయితే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఆయన క్యారెక్టరైజేషన్ మరియు అన్నాబెల్ గారి పెర్ఫార్మన్స్ కోసం ఈ మూవీని ఒకసారి చూసేయవచ్చు. రిమెంబర్ వన్ థింగ్, ఈ మూవీలో ఈ మూవీలో సెకండ్ హాఫ్‌లో వచ్చే కోర్ట్ సీన్స్ తప్ప మిగిలింది ఏమీ చెప్పుకోవడానికి లేదు. ఫస్ట్ హాఫ్ చాలా బోర్‌గా ఫీల్ అవుతారు. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2/5 ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు గనుక ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.